ఉర్సా క్లస్టర్స్ ఇప్పుడు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మారి మోగిపోతుంది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ అంటే రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఏకీపరుస్తున్నారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే విశాఖపట్నంలో 60 ఎకరాల భూమిని ఉర్సా కంపెనీకి ఉత్తుత్తిగా కట్టబెట్టాడో దాని మీద ట్వీట్ చేశాడు. విశాఖపట్నంలో రూపాయికి 99 పైసలకే ఎకరాల భూమి కూడా దొరుకుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు పేరు లేని ఉర్సాకి, ఊరు పేరు అడ్రస్సు మొబైల్ ఏమీ లేని ఉర్సాకి 60 ఎకరాల భూమిని విశాఖపట్నం లాంటి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక రాజధానిలో కట్టబెట్టడం వెనుక ఆయన యొక్క అవినీతి ఏంటో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందనేసి ప్రశాంత్ భూషణ్ గారు ట్వీట్ చేశాడు. అంటే ఆయన ఢిల్లీలో ఉండి ఆయన ట్వీట్ చేశాడంటే వ్యవహారం ఎంతవరకు ఏందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయొచ్చు. ఇంతకీ ఈ ఉర్సా కంపెనీ ఎవరు, అంటే ఈ ఉర్సా క్లస్టర్స్ ఎవరిది, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనేసి ఒకసారి మొత్తం మొన్న ది వైర్ వాళ్ళు కూడా ఒక కథనం రాశారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని స్నేహితుడైనటువంటి సతీష్, అదేవిధంగా ఇంకొక అతను ఎవరో ఒక వ్యక్తి, వీరిద్దరూ నడిపిస్తున్నారు. అంటే చిన్న సంస్థ, ఇది చిన్న సంస్థని వీళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని దాని ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదో కథలంతా కూడా నడిపిస్తున్నారు. ఇంతగా వాళ్ళు ఎవరో అనేసి చూస్తే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని గారి ఫ్రెండ్స్. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారేలోపు దాన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు పాపం చాలా కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సరే, చాలా బాగుంది, ఏదో డైవర్షన్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ఉర్సా సంస్థ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆయన ఎవరో ఉర్సా కోర్ ప్రమోటర్లో ఒకరైనటువంటి సతీష్ అబ్బోరి ఆయన ఒక వీడియో చేశాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీరందరూ కూడా చాలా స్పష్టంగా చూడండి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఫోటో కానీ, తర్వాత ఆయన మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ మొత్తం కూడా ఆయన రీడ్ చేసుకుంటూ పోతున్నాడు. స్క్రిప్ట్ రీడింగ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం భలే సెట్ చేసి పెట్టారులే. దానికి తెలుగుదేశం పార్టీ వల్ల నా సామిరంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచే పోస్ట్ చేశారు. ఉర్సా సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేసి తమ గౌరవానికి భంగం కలిగించిన వైసీపీ మాజీ నేత కేశినేని నాని తన మాటల్ని వెనక్కి తీసుకోకుంటే పరువు నష్టం దావా వేస్తామని అంటున్నాడు. ఉర్సా కోర్ ప్రమోటర్లో ఒకరైన సతీష్ అబ్బోరి తెలుగుదేశం పార్టీ పోస్ట్ చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. మాట్లాడే తీరు గమనించండి. I would like to clearly state neither I nor my wife have ever held any positions or been involved in any capacity in the 21st century investments of properties private limited. These claims are completely baseless, false, and deliberate attempt to mislead the public. I have been a resident of the United States since 1995. Over the years, I have worked solely for reputed American companies, and for the past decade, I have focused on building and leading my own business as an entrepreneur in the US market. As a proud NRI, I find the allegation not only defamatory but also deeply disrespectful to the global Indian diaspora, which contribute to society with integrity and dedication. I urge Mr. Nani to refrain from making such irresponsible statements in the future. If such false accusations continue, I will be left with no choice but to pursue legal recourse to protect my name, reputation, and truth. Thank you. ఈ వీడియోలో మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి 3,000 కోట్ల భూములు కేటాయింపులు చేయించుకుంటే ఉర్సా కంపెనీ ప్రమోటర్లో ఒకరైనటువంటి సతీష్ అబ్బోరి గారట. ఎక్కడో స్టూడియోలో కూర్చోబెట్టి స్క్రిప్ట్ చదివించినట్లుగా ఆయన ఎవరు చూస్తారో అనిపిస్తుంది. ఎక్కడో స్టూడియోలో కూర్చోబెట్టి స్క్రిప్ట్ చదివించినట్టుగా ఉంది ఆ వీడియో చూస్తుంటే. వీడియోలో బ్యాక్గ్రౌండ్ అమెరికాలో ఉండేటట్టుగా ఒక గ్రాఫిక్స్ని కూడా బాగా సెట్ చేసి పెట్టారు.
భలే బై హార్ట్ చేసినాడు అసలు. అంటే రీచ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఈ ఉర్స తీగని ఎక్కువగా లాగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది ఎక్కువగా లాగే కొద్దీ తానా డొంకలు కూడా కదిలేలా ఉన్నాయని చెప్పేసి చాలామంది అప్పుడే స్టార్ట్ చేశారు బ్యాటింగ్.